చాలా వేడిగా ఉందండి కూర. నచ్చిందండి మీకు ఈ కూర? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనము పనసకాయతో కూర చేసుకుంటున్నాము. ఇలాగ లేత పనసకాయ తీసుకోవాలండి. లేత పనసకాయ తీసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. రండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి పనసకాయలు పసుపు ఉప్పు వేసి కుక్కర్లోని బాగా ఉడికించుకోవాలి. 2 విజలు పెట్టి ఉడికించాలండి. నేనైతే ఈ సైజులో కోసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే మీరు కోసుకోండి. వాటికి కావలసిన పదార్థాలు ఇదిగోండి. కావలసిన పదార్థాలు సన్నగా కోసుకున్నానండి. ఒక 3 ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కరివేపాకు, 5 టమాటా ప్యూరీ చేసుకున్నానండి. టమాటా ప్యూరీ, కొత్తిమీర అండి, ఇది సన్నగా కోసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కసూరి మేతి అండి, ఇది మసాలా ఆకులండి. 2 మసాలా ఆకులు వేసుకోవాలి. స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాలి. ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీలో నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్నాం కదండి పనసకాయ ముక్కలు, ఇదిగోండి వేయించుకోవాలి. ముక్కలన్నీ వేయించుకుంటే కూర చాలా బాగుంటుంది. రెండు విజలు పెట్టి కుక్కర్లో ఉడికించాం కదా, అయినా కూడా మళ్ళీ వేయించుకొని కూర వండుకుంటే టేస్టీగా చాలా బాగుంటుందండి. హెల్దీ అండి. ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి పనసకాయ కూర వల్ల. చాలా హెల్దీ అండి. పొటాషియము, ఫైబరు అన్నీ ఉంటాయండి కూర వల్ల. సేమ్ చికెన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదండి, అలాగే కనిపిస్తున్నాయి చికెన్ ముక్కల్లాగా. కొంచెం బాగా వేయించుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలి. మలబద్ధకం కూడా ఉండదండి, మలబద్ధకం కూడా ఉండదు. అలాగే కరివేపాకు కొంచెం వేసుకోవాలి.